ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, వైశాఖ పురాణం 15వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. నారద మహర్షి అంబరీషునికి చెప్తున్నటువంటి వైశాఖ మహత్యాన్ని వింటున్నాం మనం. అందులో భాగంగా శృతదేవ మహాముని అనేటువంటి ఆయన శృతకీర్తి మహారాజుకి చెప్తున్నాడు. యమధర్మరాజు యమలోకమంతా ఖాళీ అయిపోయిందని బాధపడుతూ తరుణోపాయం కోసం ఏం చేయాలని ఆలోచించి వైశాఖ ధర్మాలని ఆచరిస్తున్నటువంటి కీర్తిమంతుడనేటువంటి కాశీరాజు మీదకే దండయాత్రకు వెళ్లి భంగపడ్డాడు. సుదర్శన చక్రం అడ్డుపడింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మగారు అతన్ని విష్ణులోకానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు విష్ణువు వైశాఖ ధర్మాలు వివరిస్తూ భక్తులంటే తనకు ఎంత ప్రీతిపాత్రులో వివరించడం జరిగింది. అయినప్పటికీ యమధర్మరాజుతో ఆయన మాట్లాడుతూ విష్ణు ఇలా చెప్తున్నాడు. ఓ యమధర్మరాజా, నీ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నేను ఒక ఉపాయమును కల్పింపగలను. నీ దుఃఖాన్ని పోగొట్టడానికి నేను ఒక ఉపాయాన్ని కల్పిస్తాను. నేను కీర్తిమంతుడు అనేటువంటి మహారాజుకి అతను చేసేటువంటి భక్తి తత్పరమైనటువంటి కార్యక్రమాలకు సంతృప్తి చెంది 10,000 సంవత్సరములు ఆయుష్ని ప్రసాదించాను. 8,000 సంవత్సరములు గడిచిపోయాయి. ఇంకా 2,000 సంవత్సరములు అతని పాలన కొనసాగుతుంది. వైశాఖ ధర్మాలు ఆచరింపబడతాయి. ఆ తర్వాత సేనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు రాజు అవుతాడు. దుర్మార్గుడు అతడు. నాకిష్టమైనటువంటి వేదోక్తములైనటువంటి సదాచారాలన్నీ నశింపజేస్తాడు. పెక్కు దురాచారముల ఆచరణలోకి వచ్చేటట్టుగా చేసి పాపము పెరిగి అతను కూడా నశించిపోతాడు పాప బలము చేత. ఆ తర్వాత నేను పృథువు అనేటువంటి పేరుతో మరలా ధర్మ సంస్థాపన చేయడానికి ఆవిర్భవిస్తాను. అప్పుడు వైశాఖ ధర్మాలు మళ్ళీ లోకంలో ప్రచారంలోకి వస్తాయి. అయితే ఈ వైశాఖ ధర్మాలు నాకు భక్తుడైనటువంటి వాడు, నన్నే ప్రాణము కంటే మిన్నగా నమ్మి ఆరాధించేటువంటి వాడు అయినటువంటి భక్తుడు ఎవరైనా ఉంటే అలాంటి వాడు మాత్రమే వైశాఖ ధర్మాలు పాటిస్తాడు. అంటే 1000 మందిలో ఒక్కడుంటాడు అలాంటి వాడు. కాబట్టి అనేక కోట్ల జనసంఖ్యలో 1000 మందిలో ఒక్కడు మాత్రమే వైశాఖ ధర్మాలు ఆచరించి నా సన్నిధికి చేరుకుంటాడు. కాబట్టి నీ యమలోకానికి ఏ విధమైనటువంటి చింతన అవసరం లేదు. ఎందుకంటే పాపకర్మలు ఆచరించేటువంటి జనసంఖ్య చాలా అధికంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి కామ భోగ వసులైనటువంటి వారు ఆచరించే పాపకర్మల వల్ల నీ యమలోకమంతా కిటకిటలాడుతూనే ఉంటుంది. వైశాఖ ధర్మములు పాటించినటువంటి వారు మాత్రమే యమలోక బాధ నుంచి తప్పించుకుంటారు. అంతేకాదు యమధర్మరాజా, నీకు వైశాఖ మాస వ్రతములో వ్రతాచరణలో కొంత ఫలితం నీకు దక్కేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైతే వైశాఖ మాసంలో స్నానం ఆచరించిన తర్వాత ప్రతిరోజు కూడా నీకు తర్పణం ఇస్తారో, యమతర్పణం అంటారు దాన్ని. అంటే అర్ఘ్యము అనుకోండి. పోనీ 2 దోశలతో నీళ్లు వదిలిపెట్టడం, యమధర్మరాజాయ నమః అనుకుంటే చాలు. యమధర్మరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని నీళ్లు వదిలిపెట్టచ్చు. అలాగా ఎవరైతే అలా నీళ్లు వదిలిపెడుతూ ఉంటారో వాళ్ళకి వైశాఖ ఫలము, వైశాఖ వ్రత ఆచరణ ఫలము, స్నాన ఫలము అన్ని వాళ్ళకి లభిస్తాయి. నీకు తర్పణం ఇవ్వనటువంటి వారి యొక్క ఫలాన్ని
వారు చేసిన వైశాఖ వ్రత ఫలాన్ని నువ్వే స్వీకరిస్తూ ఉంటావు, నీకే చెందుతూ ఉంటుంది అని చెప్పాడు. వైశాఖ పౌర్ణమి రోజున దద్యోజనం, ఒక పెరుగన్నము, నీటి కుంభము, నీటి కలసము వంటిది నీ ప్రీతి కొరకు నైవేద్యంగా సమర్పించి వారికి పట్ల కూడా వైశాఖ వ్రతాచరణ ఫలితము లభించి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, యమలోక బాధ ఉండదు. పౌర్ణమి నాడు ఆచరించలేకపోయినను అమావాస్య రోజున, అంటే వైశాఖ మాసం చివరి రోజున తప్పనిసరిగా ఉదక కలశ దానము, అంటే ఒక చెంబు కాని ఒక కుండ కాని ఏదైనా కలశం, అంటే అందులో ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ కలశ పాత్రను దానముగా సమర్పించడము, దద్యోజనము యముడికి నివేదించడము, యముడికి అర్ఘ్యం సమర్పించడము చేసినటువంటి వారికి మాత్రమే వైశాఖ మాస వ్రత ఫలము సిద్ధిస్తుంది. లేని వారి యొక్క, అలా చెయ్యని వారి యొక్క ఫలమంతా నువ్వే తీసుకుంటావు. కావున యమధర్మరాజా, నీవు ఈ విచారించవలసినటువంటి పని లేదు. వైశాఖ వ్రతం, వైశాఖ మాసంలో అర్ఘ్యం ఇవ్వనటువంటి వారికి, ఈ వైశాఖ వ్రతాన్ని పాటించినటువంటి వారికి, నిర్లక్ష్యం చేసేటువంటి వారికి నువ్వు విఘ్నాలు కలిగిస్తూ ఉండు, వారికి తగిన శిక్షలు విధిస్తూ ఉండు. ఈ వైశాఖ ధర్మాలు ఆచరించేటువంటి వారి పట్ల నువ్వు చాలా ఉదాసీనతగా ఉండాలి. వారు నా భక్తులుగా గుర్తించాలి, వారిని విడిచిపెట్టాలి అని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఊరడించి యమధర్మరాజుని ఆయన అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు బ్రహ్మగారు కూడా యమధర్మరాజుకి, నాయనా నీ సందేహం తీరింది కదా, నీ సమస్య పరిష్కారం అయింది కదా అని చెప్పేసి బ్రహ్మగారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. యమధర్మరాజు కొద్దిపాటి సంతోషంతో, పూర్తిగా సంతోషం కాకపోయినా తన నగరానికి తిరిగి వచ్చాడు. ఆ కీర్తిమంతుడి ఏలుబడిలో ఉన్నటువంటి ఆ రాజ్య ప్రజలందరూ 2000 సంవత్సరముల ఆయుస్సు ఉంది కదండి. అందువల్ల అంతవరకు వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అందరూ కూడా. విష్ణువు ఆదేశించిన విధంగా ప్రతి దినము వైశాఖ మాసంలో నదీ స్నానం చేసిన తర్వాత, నిత్య స్నానం చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, యమం తర్పయామి యమధర్మరాజాయ నమః అని అర్ఘ్యం సమర్పిస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా. అలాగా ధర్మరాజునికి సంతృప్తి పరుస్తున్నారు. యమధర్మరాజుకి వైశాఖ వ్రత ఫలము కూడా వాటా వెళ్తూనే ఉందిట. కావున వైశాఖ వ్రతాన్ని ఆరంభించేటువంటి వారు, వైశాఖ వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు 3 రోజులు చేస్తారా, 4 రోజులు చేస్తారా, 5 రోజులు చేస్తారా, ఇంకా 15 రోజులు ఉంది, సగభాగం అయ్యింది. ఈ 15 రోజుల్లో అయినా సరే యమధర్మరాజుకి తర్పణమిచ్చి ఒక 3 రోజులు 4 రోజులు మీ వీలుని బట్టి వైశాఖ వ్రత ధర్మానికి కేటాయించండి. చక్కగా ఒక సీతారాముల పూజను ఏర్పాటు చేసుకోండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణ ఏర్పాటు చేసుకోండి, గోవిందనామ స్మరణ ఏర్పాటు చేసుకోండి. మీకు తెలిసిన వారందరితో కూర్చుని, భక్తులతో కూర్చుని ఆ విధమైన ఏర్పాటు చేసుకోండి. ఆ విధంగా వైశాఖ మాసాన్ని ఆచరించినటువంటి ఫలితాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ విధంగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించినటువంటి వారు జీవితకాలం అంతా కూడా అభీష్టభోగములు అనుభవిస్తూ, వంశాభివృద్ధిని పొందుతూ, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతూ, మరణించిన తర్వాత సకుటుంబ సమేతంగా విష్ణులోక ప్రాప్తిని పొందుతారు. అంత విశిష్టమైనది ఈ వైశాఖ ధర్మము అని చెప్పడం జరుగుతోంది. వైశాఖ వ్రతం అంత గొప్పది. అందుకే ఇది ఆ గోప్యంగా ఉండిపోయింది. ఆచరణకు చాలా మందికి తెలియని విధంగా ఉండిపోయింది. తెలిసినా చాలా మంది ఆచరించలేని విధంగా మారిపోయింది. కానీ ఆచరించినటువంటి వారికి కలిగేటువంటి ఫలితము చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ వైశాఖ వ్రతంలో వీలైనంత మంచి కార్యం చేసే ప్రయత్నం చేయాలి. విష్ణు యొక్క అనుగ్రహాన్ని కోసం ప్రార్థన చేసుకోవాలి. అలాగే కీర్తిమంతుడు కాలం పూర్తయిన తర్వాత సేనుడు అనేటువంటి వాడు రాజయ్యాడు. యథాప్రకారం సేనుడు అనేటువంటి వాడు రాజు. అతడు స్వధర్మాలన్నీ నశింపజేశాడు. ఎప్పుడు కూడా స్వధర్మమే ఉత్తమమైనటువంటి ధర్మం. పరధర్మం భయానకం.
స్వధర్మాలన్నీ విస్మరించేశాడు, పరధర్మాలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. మనది కానటువంటి ధర్మాన్ని ఎన్నడూ మనం ఆశ్రయించకూడదు అని పురాణాలు చెప్తుంది. నీ ధర్మం ఏదో నువ్వు ఆచరిస్తూ ఉండాలి, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. కానీ ఇక్కడ సేనుడు అనేటువంటి రాజు అన్ని పరధర్మాల వైపుకు వెళ్ళిపోయాడు. వైశాఖ మాస వ్రతాలు లోపించాయి. ఎవరు చేసినా చెయ్యకపోయినా ఎవరు అనేవాళ్ళు ఎవరు లేదు. ఎవరిష్టం వాళ్ళది కింద ఉంది. అసలు వైశాఖ మాసం అంటే ఏమిటో తెలియనటువంటి స్థితిలో, అదొకటి ఉందా అనేటువంటి స్థితిలోకి జనం అందరూ క్రమక్రమంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అందువల్ల పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి కలిగి నిశ్చయమైన దీక్షతో శ్రీహరిని సేవించేవారు కొంతమంది మాత్రమే మిగిలారట. అంటే మనకి పురాణం ఏమి చెప్తూ ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు చెయ్యాలి ఒక మంచి పని అనుకున్నావు అంటే, చెయ్యగలుగుతున్నావు అంటే దానికి కొద్దిగా వెనక్కి వెళ్తే, ఎంత వెనక్కి వెళ్ళాలి? పూర్వజన్మ వరకు వెళ్ళాలి. ఆ పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం ఏదైనా ఉంటే, అప్పుడు ఏదైనా భగవంతుడి ముందు నువ్వు ప్రార్థించి అనుకుని ఉంటే దానిని నెరవేర్చడానికి ఈ జన్మలో భగవంతుడు అవకాశం ఇస్తాడు. అందుకనే పూర్వజన్మ సుకృతము వల్ల అంటారు. కొన్ని మనం అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోలేకపోతాం, తెలిసినా చేయలేకపోతాం. నమ్మకం లేక అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేక అవ్వచ్చు, వీలు కుదరక అవ్వచ్చు, ఎవరు చేయట్లేదు నేను ఒక్కడిని చేసి ఏమిటనుకోవచ్చు, మొత్తం మీద మానేస్తారు. పూర్వజన్మ సుకృతం ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు ఒక్కడివైనా సరే నేను ఆచరించి తీరుతాను అని ఆ సంకల్పాన్ని పెట్టుకుని నువ్వు ఆచరించి చేసే ప్రయత్నం చేస్తావు. కాబట్టి వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్నాడు అంటే పూర్వజన్మలో కూడా ఆచరించి విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వైశాఖ మాసం మీద ఒక శ్రద్ధ కలిగి ఎంతో కొంత ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జన్మలో అలా కొద్దిగా ఆచరిస్తే ఈ పూర్వజన్మ ఫలితం రాబోయే జన్మకు వచ్చి ఇంకా ఎక్కువగా, ఇంకా గొప్పగా, ఇంకా ఉత్తమంగా ఈ వైశాఖ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి మనం ఈ జన్మలో కొన్ని మంచి సంకల్పాలు కలిగి ఉండాలి, మంచి భావనలతో ఉండాలి. ఈ భావనలు, ఈ సంకల్పాలు మరు జన్మకు కూడా మనతో పాటు వచ్చి ఆ జన్మలో మన చేత మంచి కార్యాలు, మంచి సంకల్పాలు నెరవేరేందుకు అవసరమైనటువంటి వాతావరణము మనకి దొరుకుతుంది అని వైశాఖ పురాణం మనకి స్పష్టం చేస్తోంది. కావున అలాంటి వారికి, ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ వైశాఖ ధర్మాలు ఆచరించినటువంటి వారికి ముక్తి లభిస్తుంది. పురాకృత సుకృతముల వల్లనే ఇది సాధ్యం సుమా అని శృతదేవ మహాముని చెప్పాడన్నమాట. అందువల్ల ఈ వైశాఖ ధర్మాలు చాలా విశేషమైనటువంటిది. మరికొన్ని ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వరుసగా చర్చించుకుంటూ వద్దాము. మరి వైశాఖ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే. ఉన్నటువంటి 15 రోజుల్ని చాలా సద్వినియోగం చేసుకోండి. మరి పుష్కరాలు రాబోతున్నాయి. 15వ తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. మరొక 3 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం. సరస్వతీ నది పుష్కరాలు. అందరూ అక్కడికి వెళ్ళలేము. పుష్కర కాలం విశేషమైనటువంటిది. పుష్కర వృత్తాంతాన్ని నేను త్వరలో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక భాగం మీకు ఇవ్వబడుతున్నాను. పుష్కరుడు ఎవరు, అతడు ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది తప్పనిసరిగా చూడండి. మరి కాశీలో మేము ఒక 10 రోజులు కాశీలో ఉన్నప్పుడు బాబాజీ గారి ఆశ్రమంలో ఉన్నాం మేము. శ్రీకంఠ ఋష్యాశ్రమం అనే ఆశ్రమంలో ఆయన వచ్చినటువంటి వారందరికీ అన్నదానం చేసే సంకల్పంతో ఉండి అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆ సరస్వతి నది ఉన్నటువంటి ప్రాంతంలో మన అనేటువంటి ఏదో ప్రాంతం ఉంది, కేదార్నాథ్ గుడి అక్కడికి దగ్గరలో. అక్కడ ఆయన సరస్వతి నది పుష్కరాలకు వచ్చేటువంటి వారికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారందరికీ కూడా చాలా మంది ఆయనకి సహకరిస్తూ విరాళాలు అందిస్తూ ఉన్నారు. ఆయన గురించి బాగా చూశాను నేను. ఆయన సత్సంకల్పంతో ఉన్నారు. ఒకవేళ ఈ వైశాఖ మాసంలో మీరు ఏమైనా ఆ కార్యక్రమం చెయ్యాలి, కొంత మంచి పని చెయ్యాలి అనుకుంటే ఒక 216 రూపాయలు, ఆ పైన మీ ఇష్టం. ఎందుకంటే ఒక ఇద్దరికైనా భోజనం పెట్టడానికి అవసరమైన
ఉండాలి కదా మీ పుష్కరాల్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి. అందువల్ల నేను చాలా తక్కువగా 216 రూపాయలు చెప్పాను. ఒక 1116 అయితే 10 మందికి అని చెప్పారు ఆయన పాంప్లెట్స్ అవి నాకు పంపించి ఉన్నారు. నేను కొంతమంది నాకు బాగా తెలిసినటువంటి వారికి చెప్పి ఎవరు స్పందిస్తారో తెలియని విషయం కాబట్టి పరసా టీవీ ద్వారా చెప్తున్నాను. నా నెంబర్ కనపడుతూ ఉంటుంది. మీరు నాకు పంపించి మీ వివరాలు చెప్పినట్లయితే ఆ వివరాలన్నీ కూడా యూట్యూబ్ లో మళ్ళీ ఎవరెవరు ఎంత పంపించారో ఆ వివరాలు కూడా అందించడం జరుగుతుంది. అవన్నీ కలిపి ఒక మొత్తంగా వారికి అందించడం జరుగుతుంది. మీకు ఇబ్బంది లేకపోతే ఈ కార్యక్రమం పట్ల నమ్మకం ఉంటే 216 రూపాయలు ఆ పైన మీ శక్తి కొద్దీ విరాళం పంపే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు నేరుగా ఆయనకే పంపుతామన్నా ఆ స్టిక్కర్ కూడా పెడుతున్నాను. ఆయనకు ఫోన్ చేసి ఆయన ఫోన్ పేకైనా పంపుకోవచ్చు. ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అంతే. దీనిని వేరే అర్థంగా తీసుకుని మీరు ఆలోచించవద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే కుదిరితే చెయ్యండి, లేకపోతే లేదు. సత్యమైన కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నారు కాబట్టి మీ వీలుని బట్టి చేయవలసిందిగా కోరుతూ రేపటి రోజు కార్యక్రమంలో తప్పనిసరిగా మనం కలుసుకుందాం. మరొక మంచి విశేషాన్ని తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వదేవతానుకూల సిద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు.